రైతు సోదరులకు శుభోదయం. మినుములో అధిక దిగుబడులకు సూచనలు. ముందుగా మాగాణుల్లోనూ మరియు బోర్ల కింద కానీ లేదా డ్రైలో కానీ మినుము పంటని రబీలో విస్తారంగా సాగు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. సో వరి మాగాణులకు కానీ మినుములు అనువైన రకాలను ఎంచుకోవడం ప్రధాన అంశం. సో దీంట్లో ఎల్బి ఈజీ రకాలు 648, 645, 709, 752 రకాలు పల్లాకు తెగుల్ని తట్టుకొని దిగుబడులు ఎక్కువ ఇవ్వడానికి దోహదపడతాయి. అలాగే తిరుపతి రకాలు అయినటువంటి టీబీజీ 104, టీబీజీ 129, జీబీజీ 1 అనే రకాలు బాగా మనకి దిగుబడుల్ని ఎక్కువ ఇవ్వడానికి దోహదపడతాయి. సో విత్తన మోతాదు తీసుకుంటే సరైన విత్తన మోతాదు మనం వేయడం అనేది అధిక దిగుబడులకు మరొక ప్రధాన అంశము. సో దీంట్లో వరి మాగాణుల్లో ఈ సీజన్లో 16 నుంచి 18 కేజీల వరకు విత్తుకోవచ్చు. అదేవిధంగా రబీ మెట్టలో తీసుకుంటే 8 నుంచి 10 కిలోలు మనకి విత్తన మోతాదు అనేది ఎకరాకి అవసరమవుతుంది. సో విత్తనము సాంద్రత ఎక్కువ అంటే విత్తన మోతాదు ఎక్కువ మనం రికమెండెడ్ కన్నా ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే గుబురు ఎక్కువైపోయి పెస్ట్ అనేది లోపల ఉండిపోయి, సో పురుగు లోపల ఉండిపోయి మనం స్ప్రేలు ఎన్ని చేసినా కూడా లోపల కాంటాక్ట్ పాయిజన్సే మనం ఎక్కువ వాడతాం కాబట్టి పురుగు లోపల ఉండిపోయి పురుగుని మనము ఎన్ని మందులు వాడినా చంపలేము. అదేవిధంగా మనకి నష్టం అనేది వాటిల్లుతుంది. సో ఈ జాగ్రత్తని విత్తన మోతాదులో ఖచ్చితంగా రైతు సోదరులు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా విత్తన శుద్ధి చేసుకోవడం కూడా మరో ప్రధాన అంశము అధిక దిగుబడులకి. క్యాప్టామ్ కానీ, థైరామ్ కానీ, మ్యాంకోజబ్ కానీ దీంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత రైజోబియం కల్చర్తో మనము పప్పు ధాన్యాలకు విత్తన శుద్ధి చేసుకుంటే విత్తనాలని ఆరబెట్టి విత్తే ముందు 400 మిల్లీలీటర్ల రైజోబియం కల్చర్ను, అలాగే 1 కిలో ట్రైకోడర్మా వెరిడితో ఎకరానికి సరిపడా విత్తనాన్ని శుద్ధి చేసుకుంటే మనకి విత్తనం నుంచి కానీ భూమి నుంచి కానీ సంక్రమించేటువంటి తెగుళ్ళని మనము నివారించవచ్చు సమర్థవంతంగా. ఈ సూచనలు రైతులు దృష్టిలో పెట్టుకొని సాగుకు వెళ్ళాలని సూచిస్తున్నాను. ఓకే, ఇది మినుము గురించి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సూచనల కోసం అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.